సంవత్సరాల సంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది. ఎక్కడ కూడా పరిపాలన లేదు, అభివృద్ధి లేదు. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దివాలు తీసే పరిస్థితిలో వాళ్ళు పరిపాలిస్తున్నారు. వాళ్ళకి ఎవరికి కూడా అవగాహన కూడా లేదు. వాళ్ళు సడన్గా ప్రభుత్వం వచ్చేసింది, వాళ్ళ పరిపాలన కూడా చేతనవుతుంది. ఇప్పుడు ఇంటి పాలసీ తీసుకొచ్చింది, ఇండస్ట్రియల్ భూములన్నీ అమ్మే పాలసీ తీసుకొచ్చింది. ఇండస్ట్రీ అంటే రింగ్ రోడ్ లోపల ఉన్నాయి, మొదటి సంది ఉన్నాయి, అప్పుడు బయట ఉండే అవుట్స్కట్లు ఉండే, అప్పుడు ఇండస్ట్రీ పెట్టి తప్పు లేదు. కానీ వాళ్ళంతా ఇండస్ట్రీ అంతా ఇప్పుడు బయటికి తీసుకుపోయి వాళ్ళకి మంచిగా ఒక పర్మిషన్ ఇచ్చి అమ్ముకోమని మల్టిపుల్ జోన్ చేసి వాళ్ళకి చేస్తే అక్కడ ఉన్న లక్షలాది మంది కార్మికుల పరిస్థితి ఏంది? వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఇళ్ళ కిరాయిలు కడుతున్నారు, వాళ్ళు ఇళ్ళ ఇండస్ట్రియల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు మేడ్చల్ 113 ఎకరాలు ఉన్నాయి, పెద్ద ఇండస్ట్రియల్ ఉంది. కొన్ని 30, 40, 50 ఏళ్ళ సందర్లో పనిచేస్తున్నారు కార్మికులంతా కూడా. ఇక్కడనే ఇల్లు తీసుకొని కిరాయికుంటున్నారు, వాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టుకుంటే బతుకుతున్నారు. వాళ్ళ బతికేం కావాలి? ఈ ఇండస్ట్రీ ఆయన పోయేటాడు, ఇక్కడ మంచిగా ₹1,00,000 గదం వస్తుంది, బయట పోయి కొట్టాడు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి కావాలంటే మీరు కూడా ఒక పాలసీ చేయండి. ఇప్పుడు అమ్ముతున్నావు కదా, 20% కార్మికులకి ఇవ్వండి. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తులు ఎలా ఉంటారంటే అర్థమవుతా ఉంది. మనం చూసినాం, గతంలో యూనివర్సిటీ భూములు అమ్మకానికి పెట్టారు. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం గతంలో ఒక ఇండస్ట్రీకి ఏ పర్పస్కి అయితే కేటాయించిందో ఆ పర్పస్ కాకుండా ఇప్పుడు వారికి రియల్ ఎస్టేట్ చేసుకోమని చెప్పి కేటాయిస్తూ ఉంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టాం. మేడ్చల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మల్లారెడ్డి గారు